మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సంపద సృష్టిలో భాగంగానే ఇంకో మంచి డెసిషన్ తీసుకున్నారు. ఏంటంటే అది రోడ్ సేఫ్టీ సిస్ ట్యాక్స్ అని చెప్పి కొత్తగా 10% యాడ్ చేస్తున్నట్టు, అంటే రోడ్ ట్యాక్స్ మీద. ఆల్రెడీ మనం రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ కడుతున్నాం. అది కాకుండానే రోడ్ సేఫ్టీ సెస్ అని చెప్పి కొత్తగా ట్యాక్స్ క్రియేట్ చేసి 10% ప్రతి వెహికల్స్, అంటే కొత్తగా ఎవరైతే కొనబోతున్నారో వెహికల్స్, అన్ని వెహికల్స్ లైక్ కార్స్, బైక్స్, ఏదైనా సరే ప్రతి వెహికల్ మీద 10% ఎక్స్ట్రా ట్యాక్స్ ఇంక్లూడ్ చేస్తున్నారు. దీనివల్ల ఎవ్రీ ఇయర్ మన స్టేట్కి 270 crores ఆదాయం జనరేట్ అవుతుంది. సో ఇది కూడా సంపదలో భాగంగానే, ప్రజల మంచి కోసమే. సో ఈ విజనరీ గారికి మనం థ్యాంక్స్ చెప్పాలి, సంపద సృష్టి ఈ విధంగా పెంచుతున్నందుకు. థ్యాంక్ యూ సిబిఎన్ సార్. మీకు డౌట్ రావచ్చు, సడన్గా ఇప్పుడు ఎందుకు మళ్ళీ కొత్తగా ట్యాక్స్ ఇంక్లూడ్ చేశారని చెప్పి. ఎందుకంటే మన సెంట్రల్ గవర్నమెంట్ మొన్న జిఎస్టీ తగ్గించిందిగా వెహికల్స్ మీద. సో ఆ జిఎస్టీ తగ్గించినందుకు దాంతో కంపేర్ చేస్తే 10% ట్యాక్స్ అనేది పెద్దగా బర్డెన్ కాదు అని మన సిబిఎన్ సార్ చెప్పారు. సో దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి, మన సిబిఎన్ సార్కి సహకరించాలి. మనం ఎందుకంటే కొత్తగా ఫామ్ అయిన స్టేటు, సో దాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనకుంది. సో దీన్ని అందరూ పాజిటివ్గా తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. దీన్ని నెగిటివ్గా చిత్రీకరించి అనవసరం ట్రోల్స్ క్రియేట్ చేయొద్దు. మనం మన సిబిఎన్ సార్కి సపోర్ట్ చేద్దాము, మన కొత్త స్టేట్ నిర్మించుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.